భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 60 శ్లోకం యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. మనస్సును నియంత్రించాలనుకునే మనిషి కోసం ఈ శ్లోకం ఒక గంభీరమైన హెచ్చరిక. ఎంత విద్యావంతుడు అయినా, ఎంత సాధన చేసేవాడు అయినా మన ఇంద్రియాల బలాన్ని అంచనా వేయకూడదు. తాత్విక విశ్లేషణ. శ్రీకృష్ణుడు అర్జునుడికి హెచ్చరిస్తున్నాడు, ఒక సాధకుడు, జ్ఞాని అయినా ఇంద్రియ నియంత్రణలో విఫలమవుతాడు. ఎందుకంటే మన ఇంద్రియాలు వేగంగా మనస్సును దారి మళ్లిస్తాయి. మనస్సు శాంతంగా ఉండాలంటే మనం బాహ్యంగా నియంత్రించడమే కాదు, లోపల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవనానికి సందేశం. ఇది నిజమైన సాధనకు ఒక అద్భుతమైన గుర్తింపు. మనసు సులభంగా పట్టుబడదు, అది ఐంద్రియకవ సత్తుల వైపు జారిపోతుంది. కనుక స్మృతిని స్థిరంగా ఉంచాలి. జీవితంలో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణ, ఒక యోగి ధ్యానంలో ఉండగలడు, కానీ ఒక నోటిఫికేషన్ శబ్దం వినిపించిన వెంటనే అతని మనస్సు చలించిపోతుంది. అవే మన ఇంద్రియాలు. అవి మనల్ని అదుపు నుంచి తిప్పుతాయి. శ్లోకం 60 మనకు చెబుతుంది, సాధనలో స్థిరత అవసరం. విజ్ఞానం ఉన్నా జాగ్రత్త ఉండాలి. మనస్సు ఎప్పటికీ ఓ మాయ పట్ల అలవాటు పడే ధోరణిలో ఉంటుంది. కాబట్టి మన ఇంద్రియాలను నియంత్రించడమే నిజమైన యోగం. తద్వారా మనస్సును పరమ సత్యం వైపు నడిపించవచ్చు. తద్వారా మన ప్రయాణం కొనసాగుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.